అసలు మన రాజులేంటి, మన రాజ్యాలేంటి, ఎన్ని సంవత్సరాల పాటు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళని ఎవరు జయించలేక ఎలా విడగొట్టారు. అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి ఇప్పుడు దీనిలో కరెక్ట్ చెప్పించాను గురుగారు. అది కూడా ఒక చైనీతో చెప్పించాను. భగవద్గీత అనేది ఒక రిటైర్డ్ చైనీస్ జనరల్ చదువుతూ ఉంటాడు, స్టడీ చేస్తుంటాడు, మనం చేయం. వాళ్ళు చేసి అతను చెప్తాడు అసలు ఏంటంటే భారతదేశాన్ని కొట్టాలంటే మూలలో కొట్టడం కాదు, మూలానికి వెళ్ళి కొట్టాలి, అదే వాళ్ళ దేవుడు అని చెప్పి. హతోవా ప్రాప్స్యసే స్వర్గం, పోయావా స్వర్గం వస్తుంది. జిత్వావా భోజ్యసే మహీం, గెలిచావా యావత్ భూమండలాన్ని. తస్మాత్ ఉత్తిష్ట కౌంతే, ఇది భారతీయుడికి చెప్తున్నాడు. ప్రతి భారతీయుడికి మనం ఈ సినిమా ద్వారా ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధానికి సిద్ధంగా ఉండడం. సి ఇట్ ఈస్ ఎ మోటివేషనల్ భగవద్గీత. దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు సభాముఖంగా ఆ సందర్భం వచ్చిన మన వాళ్ళు పోయినప్పుడు పెడతారు. ఎప్పుడో పొరపాటున ఎవడో పెట్టాడు, ఎవడన్నా ఇంట్లో భగవద్గీత వస్తుంటే అయ్యో నిన్న బాగానే ఉన్నాడు కదా అనే స్థితికి వచ్చింది. కాదు, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మోటివేషనల్ పుస్తకం. ఈ సినిమా ద్వారా యావత్ భారతదేశానికి, యావత్ యూత్కి, ప్రపంచానికి ఏం చెప్తున్నామంటే లేవండి, ఉత్తిష్టగా ఉంది, యుద్ధం చేయి, జీవిత సమరం. ఇప్పుడు భారతం ఎక్కడో లేదు, మనలోనే. పంచేంద్రియాలు, పంచ పాండవులు, అనంతమైన కోరికలు కౌరవులు, మనస్సు అర్జునుడు, బుద్ధి కృష్ణుడు, యుద్ధం కురుక్షేత్రం. చాల్ ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి అంటే కలిపితే ఏమవుతుంది? బాబోయ్, అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్. that is the film. Wonderful experience అంతే.